ఎలక్షన్స్ రాబోతున్నాయి. నెక్స్ట్ ఇప్పుడు ఎవరికి పట్టం కట్టే అవకాశం ఉంది ఇక్కడ ఏపీ ప్రజలు? ఏపీ ప్రజల అధికారం అంటే ఇవాళ ఈ 5 సంవత్సరాల్లో జగన్ పాలన అనేది ఒక అభివృద్ధికి దూరంగా సోమరిపోతుతనానికి నిదర్శనంగా తయారవబట్టి పబ్లిక్ అంతా ఆల్మోస్ట్ వాళ్ళంతా ఇవాళ ఎవరైతే జగన్ పథకాల మీద ఆధారపడి బతుకుతున్నారో వాళ్ళ ఇళ్లలో కూడా ఒక చర్చ బయలుదేరింది. ఏంటంటే మాకు వచ్చిన ఈ ఏది మన పింఛన్ డబ్బులు కానీ అమ్మ ఒడి కానీ రకరకాల స్కీమ్స్లో వస్తున్న డబ్బులు కూడా ఇవన్నీ మా భర్తలు మాకు అందనీయకుండా దాన్ని బ్రాందీ షాపులకి బార్లకి పరిమితం చేసేసి పథకాల పేరు మీద మాకు చాలా వాళ్ళ పనికి వెళ్ళకపోగా సోమరిపోతున్నారు, మమ్మల్ని ఇంకా బాధలో నెడుతున్నారనే ఫీలింగ్తో ఆల్మోస్ట్ వాళ్ళు అన్ని వర్గాలు ఇవాళ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలు జగన్ ప్రభుత్వం పోవాలనే ప్రయత్నంలో చాలా దృఢ సంకల్పంతో ఉన్నారు. ఎందుకంటే పబ్లిక్ ఒపీనియన్ ఇది. నా ఒక్క మిడిల్ క్లాస్ వాళ్ళకి నవరత్నాలు ఆమోదయోగ్యంగా లేవు. మళ్ళీ జగన్ స్కీమ్స్ అన్నీ ఎలా ఉన్నాయంటే ఇప్పుడు మాకు నిజంగా మేము కాపునాడు జాతీయ అధ్యక్షుడు హోదాలో మాట్లాడుతూ మాకు కాపు నేస్తం అనే పథకం ఉంది. ఈ కాపు నేస్తం పథకంలో మా జనాలు 45 నుంచి 60 ఏళ్ళ లోపు ఆడవాళ్ళు దాదాపు 20 లక్షల మంది ఉన్నారు ఉన్న 1 కోటి మంది జనాభాలో. కానీ జగన్ స్కీమ్స్ ద్వారా మాకు వచ్చేది 1,80,000 మందికి, అంటే దాదాపు 18 లక్షల మందికి ఈ స్కీమ్ వల్ల బెనిఫిట్ లేదు. ఇవాళ స్కీమ్స్ వల్ల బెనిఫిట్ పొందని వర్గాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ స్కీమ్స్ అన్నీ సక్సెస్ఫుల్ కాదు. ఊనే మాయ మాటలు దొంగ మాటలతో వ్యవహారమే తప్ప నిజమైన స్కీమ్స్ కాదు. నిజమైన లబ్ధిదారులు అనేవాళ్ళు ఇప్పుడు 4,07,00,000 ఓటర్స్లో లబ్ధి పొందిన వాళ్ళు చూస్తే మొత్తం కలిపితే 1 కోటి మంది కూడా లేరు. ఈ 1 కోటి మంది కొంతమందికి ఇచ్చి దాన్ని ఊరంతా ప్రచారం చేసుకుంటూ చేస్తున్నా కానీ దాని నష్టం రేపు జగన్మోహన్ రెడ్డికి తెలియకుండానే జరుగుతుంది. ఎందుకంటే పథకం నాకు రాకపోయినా పర్లేదు, కానీ పక్కనడికి వచ్చి నాకు రాకపోతే నాకు బాధ ఉంటుంది. ఆ ఫీలింగ్ల వల్ల జగన్ నష్టపోతున్నాడు. కాబట్టి జగన్ అధికారం కోల్పోవడం ఖాయం. రాబోయేది ఈ జనసేన, టీడీపీ, బీజేపీ పొత్తులో అధికారంలోకి వస్తుందని చెప్పి కన్ఫ్యూజన్ ఉంది సార్. మరి జనసేన టీడీపీ పొత్తులో ఉంటారు, వీళ్ళంతా కార్యకర్తలంతా కలిసిపోయారు. అస్సలు ఇది ఎవరు అవబోతున్నారు? పవర్ షేరింగ్ ఉండే అవకాశం ఉందా? అస్సలు ఇప్పుడు రాజ్యాధికారంలో రేపు రాబోయే ప్రభుత్వంలో ఆ రాజ్యాధికారంలో ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ భాగస్వామిగా ఉంటాడు. ఈ 5 సంవత్సరాల్లో ఏదో ఒక కాలంలో ఏదో ఒక టైంలో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతాడు అనే నమ్మకం అనేది మాకుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు వ్యూహరచనలో కానీ లోకేష్ భవిష్యత్తు వల్ల కానీ రేపు ముందుగా మా సామాజిక వర్గం కాపు సమాజం అంతా రేపు టీడీపీకి అండగా ఉండాలంటే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేయాలి, కాపులతో సఖ్యతగా మెలగాలి. ముఖ్యమంత్రి అంటే ఇప్పుడు వెంటనే 2024 ఈ ఎలక్షన్లోనే అవుతారా, లేదంటే ఇంకా టైం పడుతుంది? 2024 నుంచి 2029 లోపు జరిగే ఎలక్షన్స్కి మధ్యలో ఒక 3 సంవత్సరం 4 సంవత్సరం అవచ్చు. మేమంతా సఖ్యతగా పనిచేస్తున్నారు. ఇప్పుడు టీడీపీ అయితే జనసేన కార్యకర్తలంతా ఒకే 100% పనిచేస్తున్నారు. ఇక్కడ మేము నమ్మింది ఏంటంటే మా కాపు సమాజంలో 2 స్లోగన్స్ ఉంటాయి. ఒకటి కాపునాడుకి ఆర్గనైజేషన్లో కాపులకి ఇద్దరు లెజెండ్స్. ఒకళ్ళు వంగవీటి మోహన్ రంగా, 2 మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినోడే జనసేన. కాబట్టి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఎలాంటి అభిప్రాయ భేదాలు మాకు లేవు. మేము నమ్మేది కూడా ఫస్ట్ నుంచి ఒకటే రూల్ నమ్ముతాం, బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్, బాస్ ఫీలింగ్ ఈజ్ రూలింగ్. పవన్ కళ్యాణ్ ఏదైతే నమ్ముతాడో అదే దాన్ని మేము ఆచరణలో పెడతాం. కాపులందరూ సంఘటితంగానే ఉన్నాం. ఏంటంటే మధ్యలో ఈ టీడీపీ ఏజెంట్లు కోవర్డ్స్ ఉంటారు కొంతమంది, వాళ్ళు రకరకాల ఈ ఊహలు చేస్తుంటే మాలో ఎక్కడ వేరే అభిప్రాయం లేదు. జనసేన పిలిపే ఇది. మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మామూలుగా మీ అభిమానులు కావచ్చు, మీ కాపునాడు? ఆల్రెడీ పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడుకి మంచి అవగాహన ఉంది. ఆ అవగాహన ప్రకారమే
తగ్గితే కానీ ఇది మేము ఊహించేసి మాకు 100 సీట్లు కావాలి, 70 సీట్లు కావాలి, ఏదో పబ్లిక్ లేఖలు రాయటం. ఈ లేఖలు కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లోనే ఈ లేఖలు బయటకు వస్తాయని చెప్పి కాపులో చాలామంది అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడు హర్రామ్ జోగయ్య గారు ఉన్నారు. హర్రామ్ జోగయ్య గారు ఒక లేఖ రాస్తారు కాపులకి. వాళ్ళ ఆయన ఒక 40 సీట్లు అనౌన్స్ చేశాడు ఆయనకి. ఆయన జనసేన పార్టీలో ఏ హోదాలో లేడు. ఆయన జనసేన సీట్లు ఈయనే డిసైడ్ చేస్తారు. కానీ ఈయన లేఖ రిలీజ్ చేస్తే ఆ లేఖ ఏ పేపర్లో ఫస్ట్ పడింది? సాక్షి పేపర్లో ఫ్రంట్ పేజీలో పడిపోద్ది. ఆ ఫ్రంట్ పేజీలో పడితే దాని మీద డిబేట్లు పెడతాడు సాక్షి టీవీ. అంటే ఇది కాంట్రవర్సీ అనేది క్రియేట్ చేయడానికి వెనకాల తెర వెనకాల వైసీపీ ఆడుతున్న నాటకాలే తప్ప ఎక్కడ మాలో ఎక్కడ వేరే అభిప్రాయం లేదు. 100% అంతా సాలిడ్గా ఉన్నాం. అలాగే రేపు జరగబోయే దాంట్లో జగన్మోహన్ రెడ్డికి టీడీపీకి బాసటగా నిలుస్తాం. ఇప్పుడు కాపు యువత కావచ్చు, కాపు నాడు కావచ్చు, కాపులంతా టీడీపీ వైపే ఉన్నారా? అంటే వీళ్ళిద్దరు కలిపి వైసీపీలో కూడా ఉన్నారు కదా, వైసీపీ మీకు న్యాయం చేయట్లేదా? 100% చేయట్లేదు. కాపుల్లో ఉన్నది మేము 2019 ఎలక్షన్ వరకు కాపులు జగన్మోహన్ రెడ్డికి అండగానే ఉన్నాం. ఎందుకంటే అప్పుడు చంద్రబాబు నాయుడు వల్ల కొంత నష్టం జరిగిందని మేము ఫీల్ అయ్యాం. కానీ 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన నష్టం మామూలు నష్టం కాదు. ఎందుకంటే మా ఆఫీసర్స్కి లూప్ లైన్లో ఉద్యోగులు, అంటే ఈ గవర్నమెంట్ భాషలో ఫోకల్, నాన్ ఫోకల్ అని అంటారు. ఈ నాన్ ఫోకల్ దగ్గర మా ఆఫీసర్స్ వేసేట్టు మాకు సరైన ఉద్యోగాలు లేకపోవడం, కానిస్టేబుల్ స్థాయి నుంచి పోలీస్ డిపార్ట్మెంట్లో పై స్థాయికి ఐజీ స్థాయి వరకు మా వాళ్ళందరూ లూప్ లైన్లో వేసారు. ఇవాళ విజయవాడలో దాదాపు 10 పోలీస్ స్టేషన్లు ఉంటే 10 పోలీస్ స్టేషన్లో జనాభా దామాషా ప్రకారం మా కనీసం 4-5 పోలీస్ స్టేషన్లు అయినా మా వాళ్ళు ఉండాలి. కానీ ఒక్క స్టేషన్లో కూడా లేని పరిస్థితి ఏర్పడింది. అలా ఒకటే కాదు, ఇది ఒక డిపార్ట్మెంట్ కాదు, ఏ డిపార్ట్మెంట్ చూస్తున్నా అంటే సెక్రటరీలో సూపరింటెండెంట్లు తగ్గించి అలాగే ఎందుకో తీరదు. 100% పాలేర్లకే తప్ప వైసీపీలో కాపులకి, నిజమైన కాపులకి స్థానం లేదు. బలమైన లీడర్లు కూడా ఉన్నారు కదా, ఎవరు లేరు, బలమైన ఎవరు లేరు. వీళ్ళంతా యాంటీ చంద్రబాబు నాయుడు మూమెంట్లో వచ్చిన వాళ్ళే తప్ప బలమైన నాయకులే. ఇవాళ అంబటి రాంబాబు ఉన్నాడు. అంబటి రాంబాబుని మీరేం చెప్తారు? మీరు బలమైన నాయకుడు అని మీరు చెప్తారు. మేమేమంటాం? బావురుకప్ప అంటాం. పేరుని నాని ఉన్నాడు. పేరు నాని బఫూన్ అంటాం. ఆడ గుడివాడ అమర్నాథ్ ఉన్నాడు. గుడివాడ అమర్నాథ్ మేమేమంటాం? నూడిల్స్ బండి ఆపరేటర్ అంటాం. ఎందుకంటే అప్పుడు మనం అక్కడ సెజ్ మీటింగ్ జరిగింది కదా, ఇంటర్నేషనల్ ఇది మీటింగ్ జరిగినప్పుడు అతను ఏం చేశాడు? నూడిల్స్ బండి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ కోట్లు వేసి, డ్రై క్లీనర్స్లో అద్దెకి తీసుకొచ్చి బట్టలు వేసి వాళ్ళని ఇచ్చేసి, అంటే వాడు నూడిల్స్ బండి ఆపరేటర్ కింద మేము చూస్తాం. అందుకని వీళ్ళంతా బలమైన నాయకులు అని చెప్తే నమ్మడానికి లేదు. మాలో బలమైన నాయకులకి ఆల్మోస్ట్ ఆల్ ఇవాళ జంగాలపల్లి సీను ఉన్నాడు, చిత్తూరు, నిజంగా ఇండివిజువల్గా గెలిచినాడు. అతని సీటు కావాలని మిస్ చేశాడు. అలాగే మన దర్శి మద్దిశెట్టి వేణుగోపాల్ ఉన్నాడు, ఎమ్మెల్యే, అతని సీటు మిస్ చేశారు. అంటే కాపుల్లో బలమైన వాళ్ళందరినీ పక్కకు తెప్పించేసి పాలేరుని పైకెక్కించుకుంటూ బతుకుతున్నాడు. అలాగే మీకు ఒక్కటి రాజంపేట ఉంది. దాదాపు 7 పార్లమెంట్లో 7 సార్లు లోక్సభకి మా బల్జీలు అక్కడ ఎన్నికయ్యారు. అలాంటి రాజంపేట నియోజకవర్గాన్ని డబ్బు మతంతో, డబ్బు అహంకారంతో తీసుకెళ్ళి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు మిథున్ రెడ్డికి ఇచ్చాడు. ఇప్పుడు అదేమైందంటే ఇవాళ బీజేపీ ఎలయన్స్లోకి వస్తే ఆ స్థానానికి ఏం చేస్తున్నారు? వాళ్ళ సైడ్ నుంచి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని ప్రపోజల్ పెడతారు. అంటే మా స్థానాల్లో ఒక్కొని మళ్ళీ రెడ్డిలకి ఇలాంటి ఎన్నో దురాఘాతాలకి ప్రత్యక్ష సాక్షి జగన్మోహన్ రెడ్డి. కాబట్టి అబద్ధాల ఆది గురువు జగన్మోహన్ రెడ్డి. అందుకని అతని అధికారంలో రాకూడదనేదే ప్రధానంగా కాపు బల్జీల ధ్యేయంగా మేము భావిస్తున్నాం. ఇది ఏపీ ప్రధాన సమస్య రాజధాని. ఇప్పుడు ఒకవేళ టీడీపీ జనసేన అలయన్స్లో ప్రభుత్వం ఏర్పడితే నెక్స్ట్ ఈ అమరావతిని కంటిన్యూ చేస్తుందా? పక్కాగా. అసలు వాళ్ళ ఎజెండాలో అదొక పార్ట్, అది అమరావతి రాజధాని సక్సెస్ చేయాలని. అమరావతిని రాజధానిగా చేస్తారు. థ్యాంక్ యూ.